మౌనిక ఉమ్, టిఫిన్ రెడీ అయిందా? అయిందండి, వస్తున్నాను. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఫస్ట్ నన్ను అడిగారు రాజా. వెళ్ళలేదా రాజా? భాషాభిమానం, తెలుగంటే ప్రాణం. భాషాభిమానమో బొంగ, హైట్ ప్రాబ్లం అదే సార్ తగులుద్దేమో అని. ఎక్స్ట్రా లుద్రై బీ ఇన్ యువర్ లిమిట్స్. పద రాజా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మన ఛానల్ మంచి కవరేజ్ దొరకబోతుంది. ఏవండి, పిల్లోడికి డైపర్స్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఇచ్చిపోండి. ఏందే నువ్వు టిఫిన్ పెట్టినప్పుడల్లా డైపర్ డైపర్ అంటావు. ఈ చట్నీ చూస్తే నాకేమేమో గుర్తుకొస్తున్నాయి. అది కాదండి, అసలే లేవు. నీకు తెలుసు కదా, నాకు ఇప్పటికీ ఆఫీస్కి టైం అవుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోపో. డైపర్స్ ఆన్లైన్లో పెట్టట్లేదండి. అవునా? ఉమ్, నీకెలా తెలుసు? నిన్నే మొత్తం జొమాటోలో ట్రై చేశాను, ఒక్కటి కూడా కనిపించలేదు. అయ్యో అది కాదే. స్విగ్గీలో కూడా సెర్చ్ చేశానండి, దాంట్లో కూడా పెట్టట్లేదు. ఓరిని దుంపదేగా. అవి తినడానికి బుక్ చేసుకునేటివే, తిన్నాక పోయడానికి బుక్ చేసుకునేటివి కాదు. నువ్వెక్కడ అవునా? దొరికినవే? నాకు టైం లేదు కానీ ఉమ్, ఆ పాత డైపర్ ఉంది కదా, ఉమ్, ఈ ఒక్క రోజుకి అది ఉతికి వేసేసి. అది ఆల్రెడీ ఓఎల్ఎక్స్లో పెట్టేశానండి. ఏంటి డైపర్ ఓఎల్ఎక్స్లో పెట్టినావా? అవును, ఎంతకు పెట్టినావే? 10 రూపాయలు డైపర్ కదా, 100 రూపాయలకి పెట్టాను. చూసారా ఎంత లాభమో? నీ ముఖం పో. ఆ లంచ్ బాక్స్ తీసుకురాపో, ఆఫీస్కి టైం అవుతుంది. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ చెప్తానికి అయి ఉంటది. భవానీ, భవానీ. మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడారా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వదిలేస్తారా? వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్నా. ఆడోళ్ళకి యాక్సిడెంట్ అయితే డైపర్లు మర్చిపోకండి. సరే సరే తెస్తాలే కానీ ఆఫీస్కి వెళ్తున్నా కదా, మరి ఇంకేం లేదా? టిఫిన్ బాక్స్ ఇచ్చాను కదా, ఇంకేం కావాలి? టిఫిన్ బాక్స్ కాదే, నీకు అర్థం కావట్లే. ఇంకేమన్నా లేదా అంటున్నా. అల్ల మామిడికాయ పచ్చడి పెట్టాను, తినండి. నేను ఈ జీవితంలో ఎవ్వడు మార్చలేడు. సరే సరే కానీ ఒక్క చాలా romantic అయిపోయింది, angle కూడా టైం లేదు. అవుతుంది, ఆఫీస్కి వెళ్ళండి. అమ్మో ఇంతవరకు ఉందా? ఇంతవరకు వేయాలంటే ఒక సిగరెట్ వేయాల్సిందే ఖచ్చితంగా. ఎవడైతే లేడుగా. అది ఆదరా. హాయ్ అన్న. హాయ్రా నితీష్. హాయ్ హాయ్రా. అన్న. ఒక సిగరెట్ ఇరా. ఏంట్రా ఏం నడుస్తుందిరా వర్క్? మన బాస్ ఉండి అన్న, ఆ, మస్తు తెలివి కలవాడు అన్న. ఎందుకురా? 3 సంవత్సరాల నుంచి అన్న జాబ్ మానేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి బయటికి పోతున్నా. మళ్ళా 1000 రూపాయలు వేస్తాడు, నేను ఇన్నే ఉంటున్నా. చట్ కకృతి చాలే. అదే బయటికి పోతే ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది కదా నీకు శాలరీ. అన్నా నా పరిస్థితి అయితే మరి ఘోరం అన్న. ఫుడ్ ఫ్రీగా పెడుతురు అని ఇగో ఈ ఆఫీస్లో జాయిన్ అయినా. తిప్పి కొడితే ఫుడ్ ఈడనే తినమంటారు, ఈయనే వండుకోమంటారు. ఈడు ఫుడ్ కకృతి గాడు. అన్న ఇంకో పిల్ల పడ్డదన్న. ఏయ్ రితేష్. ఆడు గుండెలా పెట్టుకొని చూసుకుంటున్నా అన్న. అరే గుండెల్లో తర్వాత పెట్టుకుందావు కానీ పొట్టలు ఎవరినో ఇద్దరు పెట్టుకున్నావురా, వాళ్ళంది ఫస్ట్ బయటికి. ఊకో అన్న, మా మమ్మీ ముందే నన్ను బకాయినో అంటుంది. నిన్ను బక్క అవుతున్నావు అంటుందారా? బక్క అవుతున్నావు అన్నప్పుడల్లా నువ్వు జంబో ప్యాక్ ట్రై చేస్తున్నావారా? ఊరుకో అన్న, ఇప్పుడు నన్నే అంటావు నువ్వు. అన్న మన దాంట్లో కాఫీ ఫ్రీ పెడతారు కానీ సిగరెట్ ఫ్రీ పెట్టొచ్చుగా అన్న. సిగరెట్ ఫ్రీ పెట్టాలా? నువ్వు తాగే తాగుడుకు శాలరీ కంటే ఎక్కువ సిగరెట్ బిల్లే అవుతుందిరా. వాళ్ళ ఆఫీస్ అమ్ముకోవాలా నువ్వు తాగే తాగుడికి. నువ్వు అట్లనే అంటావన్నా.
లడ్డు అన్నా వదిన అప్పుడే ఫోన్ చేస్తుంది వచ్చి 2 గంటలు కూడా కాలేదు. ఏదో ప్రేమరా. లైఫ్ అంటే మీ లెక్క ఉండాలన్నా, ఇద్దరు చిల్కా గురింక లెక్కుంటారు ఇద్దరు. ఇడికి నిజం తెలితే గుండాకి చస్తాడు వీడు. హలో, ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. అంత అర్జెంట్ ఏమున్నది? మాకు ఆఫీసులో బాస్ లీవ్ ఇయ్యాడు, ఫుల్ వర్క్ ఉంది, కుదరదు. ఇప్పుడు మీరు వస్తారా రారా? కుదరదు, కొంచెం అర్థం చేసుకో. ఆహా, ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా రప్పించాలో తెలుసు కానీ అరే మా ఆవిడ ఏమనుకున్నా కానీ ఫుల్ రొమాంటిక్ రా. అన్నా ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, బాస్ లీవ్ ఇస్తారంటావారా? ఏరియా పెట్టిందని చెప్పు అన్న, ఏం కాదు. అరే అది ఆల్రెడీ మొన్న వాడేసిండ్రా. గోల్డెన్ వర్డ్స్ ఎవరు పడితే వాళ్ళు వాడొద్దన్నా, వదిన ఫోన్ చేసినప్పుడే వాడాలి. ఎట్లనోరా లీవ్ తీసుకొని వెళ్ళాలి, ఈడుంటే వర్క్ చేయలేను. మా ఆవిలంతా టెన్షన్ పెట్టింది. ఎలా అలాగ చేసి సార్ కాలు పట్టుకొనైనా సరేరా లీవ్ తీసుకొని వెళ్ళాల్సిందే. సరేనా ఓకేరా, రైట్ అన్న. సరేనా రైట్. బాయ్ అన్నా. ఆల్ ద బెస్ట్ రా. వచ్చేసా, నేను వచ్చేసా. మౌనిక, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు కదా, నాకు తెలుసులే. ఏంటి సంగతి? సర్లే కానీ వాసన వస్తుంది, చెత్త పడేసి రండి పోయి. చెత్త సంగతి పక్కన పెట్టే, ఫస్ట్ మనల్ని పిలిచిన సంగతి ఏంది చెప్పు. తొందరగా రమ్మన్నావు కదా. నేను నిన్ను రమ్మన్నదే చెత్త పడేయనీకి, ఆ సంగతి పక్కన పెట్టమంటావేంటి నువ్వు? ఏంటి, నన్ను పిలిచింది చెత్తపడే నీకా? అంటే నేను హైటెక్ సిటీ నుంచి ఉప్పల్కి వచ్చింది చెత్తపడే నీకా? చెత్త మొక్కందానా, ఈ పక్కనే చెత్త పుట్టింది, వెళ్ళి పడేసుకోరాదా? దానికి నా ఆఫీస్ నుంచి ఇక్కడికి విలువాలా? ఎంత వర్క్ వదిలేసి వచ్చినా తెలుసా? ఊరికే అరవకు, నీకు అంత పనుంటే చెత్త పడేసి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపో. కాదే, ఈ పక్కనే ఉంది చెత్త పుట్ట, వెళ్ళి పడేసుకోవచ్చుగా. ఇప్పుడు నేను స్నానం చేయాలా, మేకప్ వేసుకోవాలి, ఇవన్నీ వేసుకునేసరికి నాకు చాలా టైం పడుతుంది. మీరు పోయి పడేసేయండి చెత్త. స్నానం చేయాలా? నువ్వు సినిమా షూటింగ్ పోతాను అనుకుంటున్నావా, చెత్త పడేనికి పోతాను అనుకుంటున్నావానే? గా చెత్త పడేని కూడా ఎవడన్నా మేకప్ వేసుకొని పోతాడానే? నీకైతే ఈ చెత్త వద్దు, పెళ్ళాం వద్దు, పిల్లలు వద్దు, ఊకనే ఆఫీస్ ఆఫీస్ అంటావు, పోయి ఆడనే పడుకోవచ్చు కదా. గా చెత్తతోడు పోల్చుకుంటావేందే? సరే పడేసి వస్తా కానీ తలకాయ నొత్తాంది, కొంచెం కాఫీ పెట్టుకో. పాలెక్కడివి, పాలు తెచ్చుకోపో. పాలు లేవా? ఆ, పొద్దున్నే లీటర్ పాలు తెచ్చిన కదనే, అప్పుడు ఎట్లా అయిపోతాయి? పొద్దున్నే మా మమ్మీ డాడీ వచ్చారు, వాళ్ళకి పెట్టించేసాను, అయిపోయింది పాలు. మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉంటారా, మన ఇంట్లో ఉంటారా? నాకు అర్థమైతే లేదు. నేను అప్పుడే చెప్పిన గచ్చిబోలే ఫ్లాట్ తీసుకుందామే అంటే, లేదు లేదు గట్కేసారా తీసుకుందాం, మా వాళ్ళు నాకు తోడు ఉంటారు అన్నావు. ఇప్పుడు వాళ్ళు తోడుకు పాలు లేకుండా తాగుతారు. మనం పేరుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ నా శాలరీ పైసలు పాల ప్యాకెట్ బిల్లు కూడా సరిపోతలేదా నువ్వు చేయబట్టి? అంత తక్కువనా మీ శాలరీ? అబ్బో, మళ్ళీ ఈ ఎటకారం ఒకటి. నీ చెత్తలో తగిలయ్యా, రోజు లంచ్ బాక్స్తో పాటు చెత్త కవర్ ఇచ్చి పంపిస్తావు. ఒకరోజు చెత్త అనుకొని లంచ్ బాక్స్ పడేసిన, ఆఫీస్కి వెళ్ళి చూస్తే కంపు వాసన. ఆ రోజు నుంచి నా పక్కన ఎవ్వడు కూర్చుంటలేడు. ఈ ఒక్కరోజు తీసుకోపోలే, ఏకంగా ఇంటికే రప్పించను చెత్త పడే నీకు. చెత్తలో తగిలయ్యా. సరే కానీ అరవకండి, పోయి చెత్త తీసి పడేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి ఆఫీస్కి. పడే చెత్త తీయగా సత్తనా, పడేయకపోతే ఆ, నా బతుకంతా చెత్త బతికే అయింది నేను చేసుకున్నప్పటి నుంచి. సరే సర్లే పోండి.